వనపర్తి జిల్లా ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాళేశ్వరంపై కుట్రలు చేసి కేసీఆర్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఇక యూరియా సమస్య గురించి గణనాథుడికి వినతి పత్రం అందించారు మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని, కేసీఆర్ పైన చేయాలని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు ఆత్మకూరు మండలంలో చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్ పై నీవు సిబిఐ ఎంక్వైరీ చేయిస్తున్నావు. 2 సంవత్సరాల కిందట నుంచి నీవు కోర్టు కమిటీ వేసి ఆ కమిషన్ చెల్లుబాటు చేయాలని ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి నీవు చేయాలని కోరుతున్నావు. నీవు ఎన్ని జిమ్మికులు చేసినా కేసీఆర్ గారే కఠిన ముద్యలాగా బయటికి వస్తాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో అరెస్టులు, ఎన్నో ఎంక్వైరీలు, ఎన్నో ఏజెన్సీలు వేసినా కూడా ఆయన తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే, ఈ రోజు ముఖ్యమంత్రి అయినావంటే కేసీఆర్ గారు ఉద్యమం చేసినందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకే నీవు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి పుణ్యములను ముఖ్యమంత్రి అయినది ధ్యాస పెట్టుకోవాలి. నీవు ఎన్ని కేసులు వేసినా, ఎన్ని చేసినా ఏమీ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుల